హాయ్ అండి. మీలో ఎంతమందికి రోటి పచ్చడి అంటే ఇష్టమండి? నాకైతే చాలా చాలా ఇష్టమండి. నేనెప్పుడు పచ్చడి చేయాలన్నా సరే ఇలా రోట్లోనే దంచుతానండి. మిక్సీకైతే అస్సలు వేయను. ఈరోజొచ్చేసేసి మీకు గోంగూర పచ్చడి చేస్తున్నాను చూడండి. 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. 8 ఎండుమిరపకాయలు, 1½ స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, ఇవన్నీ గూడా 2 స్పూన్ల ఆయిల్‌లో దోరలుగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ అనేది మనకి మిగులుతుంది. అదే ఆయిల్‌లో మనం కడిగి ఉంచుకున్న గోంగూరను వేసి బాగా మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కాస్త కల్లుప్పు వేసుకొని మెత్తగా దంచాలి. తర్వాత మెత్తగా దంచిన తర్వాత గోంగూర గూడా వేసుకొని కొంచెం కలుపుకుంటూ దంచాలండి. ఇది కొంచెం మెత్తగా అయింది అన్నాక ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలండి. పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఒక్కలు ముక్కలుగా దంచాలి. దంచినప్పుడు మనకి ఆ ఒక స్మెల్ గాని అదంతా గూడా చాలా చాలా బావుంటుంది. ఆ స్మెల్ వస్తుంటేనే మనకి కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుందండి. అంత రుచిగా అనిపిస్తుంది ఈ పచ్చడి. ఇంకో విషయం అండి, ఈ పచ్చడనేది నెలకి 2, 3 సార్లనేది మనం తినాలి. ఎందుకంటే ఐరన్ బాగా పడుతుంది. గోంగూర అనేది మనకి చాలా మంచిది. చాలా హెల్తీ అండి. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నాకైతే చాలా చాలా ఇష్టమండి ఇలా దంచిన గోంగూర పచ్చడి.